ఇక్కడ ఉన్నోడు మీ అందరికి తెలిసే ఉంటుంది. వీడు జర్నలిస్ట్ అంటే మామూలు జర్నలిస్ట్ కాదు. భారతదేశంలో బద్మాష్ జర్నలిస్ట్ ఉన్నట్టు అర్నాబ్ గోస్వామి. ఈ అర్నాబ్ గోస్వామి అనేతోడు ఇక మామూలు బిల్డప్ కాదు. నిజానికి ఈ టక్కు, ఈ డ్రెస్, ఈ స్పెట్స్, ఈ అద్దాలు రోజు రోజుకు చిన్నపిల్లగాడు అవుతున్నాడు. మామూలుగా 50-60 ఏళ్ళు ఉంటాయి. మొత్తం బద్మాషి అంటే మామూలు బద్మాషి కాదు. మీడియా వ్యవస్థను, భారతదేశ మీడియాను బస్టు పట్టించిన విధవ ఎవడన్నట్టే వీడు. నరేంద్ర మోడీకి కలిసి మోడీతోని కుమ్మక్కై మీడియా వ్యవస్థను మొత్తం సత్యనాశ చేసింది వీడే. మాటలు వస్తాయి కదా, కొప్పున్నమ్మ ఎక్కడ పెట్టిన సక్కగా అన్నట్టు మాటలు వస్తాయి కదా అని వాని ఇష్టం వచ్చింది మాట్లాడు. ఏముండదు. ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ వీని దుమ్మి దుబ్బల పనిలో ఉంటది పక్క. వీని ఎండగడుతుంది, వీని జాతకం మొత్తం బయట పెడుతుంది. మామూలు కాదు. నువ్వు ప్రధానమంత్రులను, దేశాన్ని మొత్తమే ఇది చేస్తుంటాడు వీడు. ఇంతకు మొదలు టైమ్స్ నామ్ అనేటువంటి ఛానల్లో పనిచేసి ఆ ఛానల్లో అక్కడ ఉన్నప్పుడు ఇక కాంగ్రెస్ ను ప్రశ్నించి సరే, ప్రశ్నించొద్దని మనం ప్రశ్నించాలి, ప్రజల కోసం ప్రశ్నించడం తప్పలేదు. కానీ అందులో భాగంగానే మోడీ మనోడిని అప్రోచ్ అయ్యాడు. మనోడు మంచి ఖతర్నాక్ గాడు. జైలుకు పోయి వచ్చి కార్ల మీద కత్తులు వీక్తాడు. ఈయన అంత పీకుడు గాడు. మరి ఈ విధవ ఏ పేదోని గురించి అన్నా మాట్లాడిండా వీడు 10 ఏళ్ళల్లో అంటే ఎక్కడ మాట్లాడు. వీనికి పేదరికం గాని, ఆర్థిక వ్యవస్థ గాని, ఉద్యోగాలు గాని, భవిష్యత్తు గాని ఏది అవసరం లేని ఏకైక సన్న ఈ అర్నాబ్ గోస్వామి అనే విధవ. వీడిని ఎంత పొట్టు తిట్టినా, ఏం తిట్టినా ఈ పాపం జరగదు. ఈ దేశం బాగుపడాలంటే వీని కడిగి పారేయాలి. వీడు లుచ్చా అని ప్రపంచానికి తెలియాలంటే వీడు ఎన్ని మోసాలు చేసిండు. వీని స్టూడియో ఎంత ఉంది, కొన్ని 1000 కోట్లు వీని సంపాదన. వీని స్టూడియో పెద్ద ఒక రాజ్య ప్యాలెస్ అట్లుంటది. మామూలు దొంగ కాదు వీడు.